బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్న కుమార్ తిరుగుబాటుకు సిద్దమయ్యారు. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలకబూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విభేదించాలని సిద్దపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే అస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్ నేడో రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్న కుమార్ తిరుగుబాటుకు సిద్దమయ్యారు. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలకబూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విభేదించాలని సిద్దపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్ నేడు రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి చీఫ్ కేసీఆర్ ఆధ్వర్యంలో రీసెంట్ గానే పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బీఎస్పీని ఒంటి చేతితో దాదాపు 1.5 year పాటు నడిపించడం, దాని తర్వాత ఒక చరిష్మాను తీసుకురావడం, ఈ మధ్య కాలంలో అక్కడ తిరుపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో దాని తర్వాత బీఆర్ఎస్ తో పొత్తు అట్లాంటి అంశాలు చాలాసేపు చర్చలు జరిగాయి. దాని తర్వాత ఆయన ఎట్టకేలకు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, అదేవిధంగా ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడం అంతా కూడా చకచక జరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద అక్కడ ఒక రెస్పాన్స్ అయితే కనిపించింది మొదట్లో. కానీ ఇప్పుడు రాను రాను అక్కడ కొంత వ్యతిరేకత వాతావరణం అయితే నెలకొంటూ వస్తుంది. సొంతంగా వాళ్ళ తమ్ముడు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ ఏకంగా ఆయన నుంచి దూరమై వేరే పార్టీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కొంత పొసగకపోవడం, వివిధ రాజకీయ కారణాల రీత్యా ఆయన పార్టీ మారతారన్నటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. మేబీ ఈ 2-3 రోజుల్లో ప్రసన్న కుమార్ అస్సాం పార్టీలోకి వెళ్తారనే ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చర్చలు కూడా జరిగాయి. ఆ చర్చల్లో భాగంగానే ఆయన ప్రసన్న కుమార్ పార్టీ మారతారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రధానంగా అవతల చెల్ల వెంకటరామరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడం అనేది ప్రసన్న కుమార్ కు నచ్చలేదు. అందుకనే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇదే రీజన్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బీఎస్పీలో మొన్న రీసెంట్ గా ఆయన అలంపూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా పోటీ చేశారు. బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సిరిపూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు ఇక్కడ నుంచి చేశాడు. అట్లాగే చాలా చోట్ల కూడా ఇక్కడ అలంపూర్ నుంచి కూడా గట్టి ఫైట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మొన్న ఇట్లా చాలా యాక్చువల్ గా ఆర్ఎస్ ప్రవీణ్ అలంపూర్ నుంచి కూడా పోటీ చేస్తారని కూడా గతంలో అనుకున్నారు. కానీ ఆయన సిరిపూర్ ఎంచుకున్నారు. అక్కడ వివిధ ఈక్వేషన్స్ పనిచేస్తాయి, అక్కడ ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. కానీ అలంపూర్ లో వాళ్ళ తమ్ముడికి ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కూడా ఆయన తాత అని అనుకున్నట్టుగా అక్కడ కూడా రివర్స్ అయింది. కానీ తన అన్నయ్య మట్టి ప్రయాణం చేస్తాడు, బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతాడు అనుకున్నటువంటి ఈ పరిస్థితిలో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన జెండా వేరే మార్చడం అనేది ఇప్పుడు చర్చగా మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిది ఇవాళ రేపట్లో సమావేశమై తన భవిష్యత్తు ఇట్లాంటి అన్ని మీద ఒక ఆక్సిడెన్స్ వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రిజర్వ్డ్ సీట్లు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గంపెడ ఆశలు పెట్టుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి అని కూడా కేసీఆర్ కూడా భావించాడు. రీసెంట్ గా కొంత ఫలితాలు చేంజ్ రావడం, బీఆర్ఎస్ కూడా వరుసగా గడ్డు పరిస్థితులు ఏర్పడడం, ఇక్కడ అందరూ కూడా పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళే. కానీ రివర్స్ వచ్చింది మాత్రం కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే. కనుక ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పార్టీలోకి రమ్మని చెప్పడం, ఆయన కూడా ఏం ఆలోచించుకోకుండా బీఆర్ఎస్ లోకి చేరడం. కానీ అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అలంపూర్ అనేది చాలా కీలకం. అలంపూర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కు మంచి పట్టు ఉంది. ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే అది రిజర్వ్ స్థానం కూడా ఉంది, అసెంబ్లీ స్థానం. కనుక అక్కడ వాళ్ళ తమ్ముడు మొదటి నుంచి కూడా పార్టీ కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భం బీఎస్పీ నుంచి, దాని తర్వాత బీఆర్ఎస్ కు వచ్చిన నేపథ్యంలో కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సొంత తమ్ముడే వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒక క్యాడర్ లో ఒక నైరేశ్యం అయితే ఏర్పడే అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంటు సీటు మీద కూడా పడే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మరికొంతమంది కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి.
కనుక ఖచ్చితంగా తన తమ్ముడిని కాపాడుకోలేని మిగతా వాళ్ళని కాపాడుకుంటారని ఒక మెసేజ్ జనాలకు పోయే అవకాశం ఉంటది. అది బీఆర్ఎస్ కు అంతిమంగా దెబ్బపడే అవకాశం ఉంటది. ఆర్ఎస్ ప్రవీణ్ ఇమేజ్ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటది. కాబట్టి ఆయన ఏ రకంగా దీన్ని ఓన్ చేసుకుంటారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే సొంత అన్నపైన తిరుగుబాటు ఎగరేయడంతో కొంతమేర ప్రవీణ్ కుమార్ కి ఆ ఓటు బ్యాంక్ ఇచ్చే అవకాశం లేదా నరేందర్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే సొంత తమ్ముడు కావచ్చు, సొంత ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పార్టీ దూరం అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో కూడా చూసాం. మొన్న రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి తరవ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇవ్వలేకపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆయన బీజేపీ నుంచి మురుగు నుంచి ఓడిపోయాడు. కనుక ఒక ఫ్యామిలీ ఒక దానికి చిక్కాన్ అయినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటది. కనుక భార్య ఒక చోట, భర్త ఒక చోట పోటీ కూడా ఇమ్మడలేని పరిస్థితి కూడా ఉంటాయి. అలాంటిది సొంత అన్నదమ్ముల విషయంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రసన్న కుమార్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ చాలా మొదటి నుంచి బీఎస్పీకి కొంచెం లాయల్ గా పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా తన ఇంట నడిచాడు. ఇట్లాంటి లాంగ్ రన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి తండ్రి అన్నతోటి దూరమై వేరే పార్టీకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అది కొంత అన్న మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేస్తూ ఉన్నటువంటి ఈ సీట్ అనేది బీఆర్ఎస్ కు సీట్ చాలా కీలకం. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చాలా కీలకంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనుక ఆర్ఎస్ ప్రవీణ్ గెలవలేకపోతే దాని ఇంపాక్ట్ భవిష్యత్ ఆయన రాజకీయ భవిష్యత్ మీద దెబ్బపడే అవకాశం ఉంటది. ఖచ్చితంగా అంతిమంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కాబట్టి తన తమ్ముడే ప్రసన్న కుమారే వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇది నెగిటివ్ సంకేతం వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ దీని మీద కూర్చొని ఏ రకంగా మాట్లాడతాడు తమ్ముడితో కూడా చూడాల్సి వస్తుంది. ఇవాళ రేపట్లో సర్దుబాటు అయితే అవుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.